ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారం చేస్తూ 11 జూలై 2020 తేదీ శనివారం రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. భరణి నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. కృత్తిక, అశ్వని నక్షత్ర జాతకులకు కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ భరణి నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. కొంత జాగ్రత్త వహించాలి. కొన్ని రకములైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ప్రతి విషయంలోనూ కూడా అత్యంత జాగ్రత్తతో వహించాలి. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీరు తీసుకునేటువంటి కమిట్మెంట్ కానీ, మీరు ఇచ్చేటువంటి వార్త కానీ కొంత ఇబ్బంది పెట్టేటువంటి ప్రమాదం ఉంది. కొద్దిగా ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. షూరిటీ సంతకాలు పెట్టడంలో కానీ, ఏదైనా హామీ ఉండడం, ఇటువంటి మధ్యవర్తిత్వ వ్యవహారాలు కానీ ఈరోజు అసలు కలిసి రావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి. కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్ర జాతకులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. కృత్తిక నక్షత్ర జాతకులకు కూడా కొంత యోగవంతమైనటువంటి రోజే. పనులన్నీ కూడా కొంత అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. కొంత మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. కానీ పని సగం పూర్తి అవడం వల్ల ఎదుటి వ్యక్తుల్ని నిందించాల్సినట్టు మాట్లాడతారు. కొంత ఆవేశం వచ్చి ఎదుటి వ్యక్తులతోటి వాదోపవాదాలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. కొంత జాగ్రత్త వహించండి. ధనపరమైన విషయాల్లో కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. ప్రతి వ్యవహారంలోనూ కూడా కొంత జాగ్రత్త వహిస్తే ఎటువంటి రిస్క్నైనా సరే మీరు తొందరలో విజయాన్ని సాధిస్తారు. మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క మాటలను బట్టే ఇదంతా కూడా ఇప్పుడు జరిగిపోయేటువంటి సమయం అంతా కూడా ఆధారపడి ఉంది. ఆలోచించి నిర్ణయాలు చేయండి. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి. అనుకూలమైన దిశగా అడుగులు పడతాయి. పునర్వసు నక్షత్ర జాతకులకి ధనం చేతికి అందేటువంటి అవకాశం ఉంది. మృగశిర నక్షత్ర జాతకులకు కూడా శుభకరమైనటువంటి వార్తలు తెలుస్తాయి. ప్రతి విషయంలోనూ కూడా మీ మాటకి విలువ పెరుగుతుంది. గతంలో మీ వల్ల ఉపయోగం పొందిన వాళ్ళు, మీ వల్ల పైకి వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు మీకు ఎదురొచ్చి సహాయం చేయడానికి, లేదా ఏదైనా ప్రొడక్ట్స్ ఇవ్వడానికి, ఏదైనా వేరే వ్యవహారాల్లో కూడా మీకు సహాయం చేసి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు చాలా కనపడుతున్నాయి. ఆచితూచి మాట్లాడండి. ధనపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు వహించండి. ఆవేశపడడం తగ్గించుకోండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. నడుము, వెన్నుముక సంబంధమైనటువంటి అనారోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారి కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి. ప్రతి వ్యవహారంలోనూ మెల్లిగా పనులు ముందుకు పెడతాయి తప్ప పూర్తి అయినట్టు అనిపించదు. శుభాశుభ మిశ్రమమైనటువంటి పరిస్థితి. ఆలోచన వ్యవహారంతో కనుక చూస్తే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు. కానీ ప్రతి వ్యవహారంలోనూ కూడా ఒకంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. ధనపరమైన విషయాల్లో కూడా కేర్ఫుల్గా ఉండడం చాలా మంచిది. ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో కూడా ట్రాన్స్పరెంట్గా ఉండండి. తొందరపాటు ఎటువంటి నిర్ణయాలు చేయొద్దు. ఆలోచించే ముఖ్యమైన నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. దూర ప్రాంతాలకు ప్రయాణాలు కూడా అంత అనుకూలంగా లేదు. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో కొంత చిక్కులు కలిగి, వాదోపవాదాలు పెరిగి, కుటుంబ వ్యవహారాల్లో కొంత సోదరి వర్గాలతో దూరం పెరిగేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్తలు వహించండి. తదుపరి సింహరాశి వారికి కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి. పుబ్బా నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. 8వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, కుజుడు సామాన్యమైనటువంటి పరిస్థితి. అయినా ఇబ్బంది రాదు. గురు భగవానుడు 5వ స్థానంలో ఉండడం వల్ల జటిలమైన సమస్యను కూడా మీరు విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కానీ మీ యొక్క ఆలోచన, మీ యొక్క మాటల విధానం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటే ఎంత సమస్యనైనా సరే మీరు పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యం, యోగం అన్నీ కూడా మీకు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేసుకుంటే విజయాన్ని సాధిస్తారు. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.
దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. రాత్రిపూట ప్రయాణాలు విరమించుకోండి. భార్యాభర్తల మధ్యన అనవసరమైనటువంటి వాదోపవాదాలకి ఛాన్స్ లేకుండా చూడాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కొంత యోగవంతమైనటువంటి రోజు. సప్తమంలో కుజచంద్రులు, కేంద్రస్థానమందు గురుడు, రాజ్యమందు రాహువు, రవి. కొంత అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. శుభవార్తలు తెలుస్తాయి. తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఎదుటి వ్యక్తులు కూడా హర్షిస్తారు. పోనీలే మీకు మంచి జరుగుతుంది, మాకు అదే కావాలి, మీ మంచి గురించి ఎదుటి వ్యక్తులు కూడా ఆలోచిస్తున్నారని మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా ఉంటే ఎటువంటి సమస్యనైనా సరే మీరు బయటపడేయగలుగుతారు. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ముఖ్యంగా వ్యక్తిగతంగా మీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. రక్త సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ అసలు పూర్తిగా అవాయిడ్ చేయండి. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. దూర ప్రాంతాలకు ప్రయాణాలు విరమించుకోవాలని ఆలోచించి నిర్ణయాలు చేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. చిత్తా, విశాఖ నక్షత్ర జాతకులకైతే చాలా యోగవంతమైనటువంటి రోజు. విశాఖ నక్షత్ర జాతకులకి ధనం కూడా చేతికండేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రతి విషయంలోనూ కూడా కొంత జాగ్రత్త వహిస్తే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మీ యొక్క సమస్యను మీ మానసికంగా మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎదురు వ్యక్తులతో షేర్ చేసుకోండి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుని వల్ల సామాన్యమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. అతి తొందరలో యోగవంతమైనటువంటి రోజులు కూడా కనపడుతున్నాయి. ధనం కూడా చేతికందుతుంది. ఒకంత ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. పంచమ స్థానమందు కుజచంద్రులు, ధనమందు గురుడు. అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. అనురాధ, జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కూడా యోగదాయకంగానే ఉంది. విశాఖ 4వ పాదం వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉంటే సమస్యలన్నీ కూడా అధిగమిస్తారు. 8వ స్థానంలో ఉన్న రవి కూడా తొందరలో మారిపోతున్నారు. మానసిక ప్రశాంతత లభిస్తాయి. ధనపరమైన విషయాలు కలిసి వస్తాయి. విద్యార్థులు మంచి నిర్ణయాలు తీసుకుంటే మీరు విజయాన్ని సాధిస్తారు. ఆడవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుని యొక్క సంచారం అనుకూలంగా లేదు కాబట్టి స్నేహితుల వల్ల మోసపోయేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించి ప్రత్యేకంగా ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. మీ యొక్క మాటలు ఎదుటి వ్యక్తులకు నచ్చి దానివల్ల మీకు పురోభివృద్ధి కనపడుతుంది. విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ఆలోచించి నిర్ణయాలు చేసుకోండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకైతే పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. మూలా, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కొంత సామాన్యంగా ఉంటుంది. చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి కుజచంద్రులు, జన్మమందు ఉన్న గురుడు ప్రధానమైన ఫలితాలను తెలియజేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కొంత మానసికంగా ఆవేశం వస్తుంది. ఏ నిర్ణయం తీసుకోలేరు. ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, నేనేం తప్పు చేశాను, ఏం జరిగింది అనేటువంటి విషయాల్లో కొంత ఆవేశం వస్తుంది. ఈ సమయం మీరు ఎంత ప్రయత్నం చేసినా స్తబ్దతగానే ఉంటుంది. ఆవేశపడినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. యుక్తిగా ఆలోచించి ఆ వస్తున్న ఉన్నటువంటి సమస్యని ఏ విధంగా తప్పుకోవాలి, ఏ విధంగా దాన్ని డైల్యూట్ చేయాలని ఆలోచించండి తప్ప ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు కానీ ఆవేశపూరితమైనటువంటి మాటలు కానీ మీకు కలిసి రావు. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చాలా అనుకూలమైనగా ఉంది. ఉత్తరాషాఢ, ధనిష్ఠ నక్షత్ర జాతకులకు చాలా అద్భుతమైనటువంటి రోజు. శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా యోగదాయకంగా ఉంటే సామాన్యంగా ఉంటుంది. ధనపరమైన విషయాలు కలిసి వస్తాయి. మేజర్గా కొన్ని స్టెప్స్ తీసుకుంటారు. కార్యాలయంలో మీ మాట పైచేయిగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎప్రిసియేషన్ లభిస్తుంది. అంటే మీ యొక్క ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ లేకపోతే మీకు ఇష్టమైనటువంటి ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవడం కానీ లేదా ఏదైనా రివార్డులు రావడం ఇటువంటి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. సోదర సోదరి వర్గాల మధ్యన మంచి సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలోనూ కూడా 1-2 సార్లు ఆలోచిస్తే కానీ ఏ నిర్ణయం తీసుకోవద్దు.
ముందుకు వెళ్లే ముందు జరిగినటువంటి వ్యవహారాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. పూర్వాభాద్ర ధనిష్ట నక్షత్ర జాతకులకి చాలా అద్భుతంగా ఉంది. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ధనం చేతికి అందుతుంది. కొంత ఆనందకరమైనటువంటి వ్యవహారంగా కలిసి వచ్చేలా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా పురోభివృద్ధి కనపడుతోంది. లాభమందు ఉన్నటువంటి గురుడు యోగదాయకంగా ఉన్నారు. ధనమందు ఉన్నటువంటి చంద్రుడు కూడా మీకు మీ వాక్కుకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగజేస్తున్నారు. మీ యొక్క కష్టాన్ని ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకుంటారు. దానివల్ల జీవితంలో పురోభివృద్ధి కనపడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా ఒకంత తగ్గి మాట్లాడడం చాలా మంచిది. మీ వల్ల కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బంది కలగకుండా ఆలోచనతో ముందుకు వెళ్తే చాలా విజయాలు సాధిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. రాత్రిపూట ప్రయాణాలు పూర్తిగా విరమించుకోండి. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తలు వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి. శుభవార్తలు తెలుస్తాయి. కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయినా సరే ధనం చేతికి అందదు, పని పూర్తి అవ్వదు. మీ పని చేసి పెడతాం, మీ వల్ల మేము ఎంతో ఉపయోగం పొందాం అని మీకు శుభవార్తలు, మీకు అనుకూలంగా ఎదుటి వ్యక్తులు కూడా మాట్లాడతారు. కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలంగా తీర్పులు చేస్తామని చెప్పేసి ప్రామిస్ లభిస్తుంది. లాయర్లకి, డాక్టర్లకి అపూర్వమైనటువంటి సదావకాశాలు కనబడుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో సర్వత్ర దిగ్విజయంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా కొద్దిగా జాగ్రత్త వహించండి. ఆచితూచి మాట్లాడండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదర సంబంధమైన వ్యవహారాల్లో ఆరోగ్య విషయంలో కానీ, శిరో సంబంధమైనటువంటి ఆరోగ్య విషయంలో కానీ, ఎముకలకు సంబంధమైనటువంటి ఆరోగ్య విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్వస్తి.